శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో చేతివాటం సంచలనం కలిగించింది. జిల్లాలో జరుగుతున్న ఓపెన్ స్కూల్ పరీక్షలలో పాస్ చేసేందుకు ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క రేటు కేటాయించారు. పరీక్షల్లో పాస్ చేసేందుకు ఒక్కొక్కరి వద్ద 5,000 నుంచి 9,000 వరకు వసూలు చేశారు. ఈ వ్యవహారంపై 99 టీవీ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది. దీనిలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. షెడ్యూల్ మేరకు మనం 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ 25వ తారీఖు నుండి 4వ తారీఖు కండక్ట్ చేస్తున్నాం. అయితే రేపు బక్రీద్ అనే సెలవు ఈ రోజు నుండి రేపు మార్చిన సందర్భంగా రేపు జరగవలసిన ఇంగ్లీష్ పేపరు 5వ తారీఖు పోస్ట్ పోన్ జరిగింది. అలాగే ఓపెన్ స్కూల్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ కానివ్వండి, అలాగే 10th క్లాస్ కానివ్వండి 3వ తారీఖుకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. గత సంవత్సరం ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు 10th క్లాస్లో 2,682 మంది ఫెయిల్ అయ్యారు. 446 ఎస్ఎస్సి, అలాగే ఇంటర్మీడియట్కి 831 మంది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనం స్క్వాడ్స్ని 3 రూట్లు వేసాము. డబ్బులు చెల్లిస్తేనే పాస్ చేస్తామనడం అధికారుల దిగజారుడుతనానికి నిదర్శనం. ఇంత జరుగుతున్నా లక్షల రూపాయలు చేతులు మారుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారి తనకు తెలియదని పరిశీలిస్తానని చెప్పడం గమనార్హం. జిల్లాలో 10వ తరగతి 4 సెంటర్లలో, ఇంటర్ 4 సెంటర్లలో పరీక్షలు జరుగుతున్నాయి. సుమారు 1,100 మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇటువంటి ఘటనలు విద్యా వ్యవస్థలో జరగడం ఓ పెద్ద సంచలనంగా మారింది. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ మంత్రి ఇటువంటి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.